హాయ్ అండి అందరికీ. యు ఆర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రవ్వ లడ్డు చేసి చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్ వచ్చి సన్న రవ్వ తీసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. రవ్వలోకి కొద్దిగా పాలు వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. 1.5 కప్పు రవ్వకు వచ్చి నాకైతే ఒక చిన్న గ్లాస్ అంతా పాలు అయితే పట్టాయి. 1 స్పూన్ మిల్క్ క్రీమ్ వేసుకోవాలి. పాలు కాచిన తర్వాత దానిపైన మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ అనమాట ఇది. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బాదం ఒక 10, అలాగే పిస్తా, నెక్స్ట్ వచ్చి జీడిపప్పు, వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసి వీటిని లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వస్తే సరిపోతుంది. వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వను ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రవ్వను చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలి. మరి పల్చగా రాదు, కొంచెం మందంగానే ఉంటుంది రవ్వ కాబట్టి. ఇలా వస్తుంది. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చపాతీల్లా కాల్చుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ రుద్ది పెట్టుకున్నటువంటి చపాతీ ఉంది కదా, దాన్ని ప్యాన్ పైన వేసుకొని రెండు వైపులా నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం మామూలుగా రవ్వ లడ్డు చేసినప్పుడు ఎక్కువ డ్రై లాగా అయిపోతాయి కదా, ఇలా చేస్తే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు రవ్వ లడ్డు చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. ఇలా కాల్చినటువంటి చపాతీలన్నిటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగిలినటువంటి పిండిని కూడా సేమ్ ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ మిగిలినటువంటి పిండిని అంతటిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటన్నింటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ రవ్వను యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మిక్సీ పెట్టుకున్నటువంటి చక్కెర పొడి వేసుకోవాలి. 1.5 కప్ రవ్వ అంటే 1.5 కప్ చక్కెర పడుతుంది. నెక్స్ట్ వచ్చి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్, అవి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్నట్లే వేస్తే ఈ చక్కెర అనేది కరుగుతుంది కదా, మనకు లడ్డు చేసుకోవడానికి బాగా వీలుగా ఉంటుంది. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.